హాయ్ గైస్, ప్రతి ఒక్కరికి మ్యాటర్ ఏంటంటే ప్రజెంట్ సమ్మర్ వేడి అయితే మేము బీచ్ పక్కనే ఉంటాం కదా. బీచ్ పక్కన ఉన్నప్పటికీ వేడి అయితే మాత్రం విపరీతంగా మనిషి లోపల వెళ్ళే వస్తుంది డైరెక్ట్గా. సో నాలాగా ఎవరైనా షెడ్లు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం కాస్త అలర్ట్ అవ్వండి. కొంచెం చెక్క క్యాబిన్స్ ఇలాంటివి అయితే మాత్రం కాస్త పర్లేదని అనుకుంటా, కానీ ఈ ఇలా ఐరన్ కానీ లేదా షెడ్ క్యాబిన్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం కొంచెం అలర్ట్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ హీట్ చాలా ఎక్కువ ఉంది. దానికి మించి ఇప్పుడు ఈ షెడ్లు వేడి ఒకటి బాగా ఎక్కువ అనమాట. సో అందుకని మీరు చేయాల్సిందల్లా ప్రతి ఒక్కరు బర్డ్స్ దగ్గర వాటర్ అనేది 24 hours అవైలబుల్. 24 hours అవసరం లేదు, కానీ మార్నింగ్ ఒక 10 నుంచి ఈవినింగ్ నైట్ కూడా పెట్టండి కుదిరితే. నైట్ ఒక 10 వరకు, మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు కుదిరితే ఉంచండి. మీరు నైట్ టైం బర్డ్స్ కానీ తీయనట్లయితే అట్లీస్ట్ మీరు క్యాబిన్ క్లోజ్ చేసే ముందు బర్డ్ వాటర్ అనేది ఉంటుంది కదా, ఆ వాటర్ అనేది తీసేసి మీరు క్యాబిన్ అయితే క్లోజ్ చేసుకోండి లాస్ట్లో బయటికి వెళ్ళిపోయే ముందు. సో ఆ మిగిలిన మీరుంటున్న టైం అనే కాదు, మార్నింగ్ టైం అంతా కూడా 100% వాటర్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఎండల్లో బర్డ్స్ వాటర్ అందకే చాలా మట్టిగా చనిపోతాయి. వేరే అన్నయ్య కాల్ చేశారు, బెస్ట్ ఎగ్జాంపుల్. పాపం వాళ్ళ పిల్లోడు వచ్చి ఎండలో బర్డ్స్ వదిలేసాడంట. వాళ్ళది క్యాబిన్, ఎలాంటిది క్యాబిన్ కాదు, సారీ, ఐ థింక్ చెక్కతో ఏదో, కానీ కాకపోతే గాలి ఆడేటట్లు ఉండదంటది. సో ఆ వేడికి బర్డ్స్ బయటికి రాలేక కొట్టుకొనే చనిపోయాయంట పాపం. లోపల 6 ఎన్నో బర్డ్స్ చనిపోయాయంట పాపం. నాకు చాలా బాధ వేసింది. సో మీరు చేయాల్సిందల్లా కొంచెం క్యాబిన్స్ కొంచెం ఫ్రీగా ఉండేటట్లే ముందే చేసుకోండి. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు ఎస్పెషల్లీ నేను చెప్తున్న టాపిక్ అయితే వాటర్ గురించి కదా. సో వాటర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆల్వేస్ ప్రతిసారి కూడా వాటర్ అనేది ఉన్నట్లే కొంచెం జాగ్రత్త చూసుకోండి. కుదిరినంత వరకు ఫుడ్లోన నేను ఆల్రెడీ బార్లీ మీకు మిక్స్ చెప్పానో లేదో నాకైతే ఐడియా లేదు. మేము రేస్కి వస్తున్న బిఫోరే మాకు ఎండలను చాలా హెవీగా అయిపోయి బర్డ్స్ కొంచెం ఈ వేడికి తట్టుకోవాలని చెప్పేసి నేను బార్లీ బిఫోరే పెట్టాను అనమాట. సో ఈ వేడికి ఎండలకి కొంచెం బార్లీ అనేది బర్డ్స్లో మిక్స్ అయితే చేయండి. తర్వాత రాగులు ఒకటి ఉంటాయి కదా, సోళ్ళు, రెడ్ కలర్ సోళ్ళు ఉంటాయి కదా రాగులు. సో రాగులు కూడా ఇటు స్థితిలో పెట్టండి. రాగులు ఎందుకు అంటున్నానంటే ప్రతి ఒక్కరు పెద్దవారు సమ్మర్ వచ్చేసరికి పూర్వకాలంలో చూసారా, సోడిపిండితో సమ్ అంబలని అదని ఇదని చేసేవారు. సోడిపిండికి సంబంధించిన ప్రతి ఐటెం కూడా చేసేవారు సమ్మర్ టైంలో. అది కొంచెం వేడికి చాలా మంచిదన్నమాట. సో రాగులను కొంచెం యాడ్ చేసుకోండి. సో ఎంతకంటే ఎక్కువ ఇంకా ఎండలో వచ్చాయి అంటే మాత్రం బర్డ్స్ ఇంకా ఎఫెక్ట్ అయిపోతాయి. మీరు ఎవరైనా అనుకోకుండా మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ట్రైనింగ్ చేసుకుంటే బర్డ్స్ ఇప్పుడు విడిచిపెట్టుకుంటే మాత్రం ఈ టైంలో అస్సలు కరెక్ట్ కాదు. కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఉండండి, ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవ్వండి. సో ఈ టైంలో అయితే బర్డ్స్ అయితే బయట ట్రైనింగ్ అని అదని అవి మాత్రం ఏం చేయొద్దు దయచేసి. ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి బర్డ్స్తో. బేబీస్ టైంలో కూడా, ఎందుకంటే ముఖ్యంగా వాటర్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు బేబీస్కి బర్డ్స్ అని పేరెంట్ బర్డ్స్ అనేవి వాటర్ పెట్టేస్తాయి. ఆ నార్మల్ టైంలో తర్వాత టైంలో వాటర్ అనేది పెట్టవన్నమాట. సో ఆ టైంలో అవి వాటర్ అందక పేరెంట్స్ కూడా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. సో వాటర్ అనేది పెట్టారనుకో, బేబీస్కి ఆల్వేస్ ఫీడ్ చేస్తూ ఉండాలి కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి వచ్చేసరికి మొన్న ఆల్రెడీ మీకు ఫొటోస్ అయితే వేయడం జరిగింది. క్లబ్ ఫంక్షన్ అయితే అయ్యింది గైస్. వైజాగ్ అయితే వెళ్ళాను. నేను వీడియో అయితే తీయలేకపోయాను, కానీ అంటే సక్సెస్ సెలబ్రేషన్ అండ్ సక్సెస్ మీట్ అయింది మా క్లబ్ తరపున, WPS తరపున సక్సెస్ మీట్ అయితే అయిందనమాట. అంటే సక్సెస్ మీట్ అంటే ఏం లేదు, ఈ సంవత్సరం ఏమన్నా మైనస్లు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఎవరికైనా ఏమన్నా నచ్చని విషయాలు జరిగాయా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, ఇంకా ఎలా చేస్తే ఇంకేమైనా మీకు ఫర్దర్గా ఏమైనా ఆలోచనలు ఉన్నాయా, ఇవన్నీ మాట్లాడుకుంటాం అనమాట. సో అవన్నీ మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత అప్పుడు ఆ టైంలో మీకు ఆల్రెడీ బిఫోర్ వీడియోలో నేను మీకు చెప్పడం జరిగింది, ఫస్ట్ వచ్చే వాళ్ళకి లేదా ఫస్ట్ ఒకవేళ మా క్లబ్ ప్రెసిడెంట్ తరుణన్న వస్తే ఒకవేళ సెకండ్ వాళ్ళకి ఆ గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుద్ది అని చెప్పేసి. ఆ గిఫ్ట్ వచ్చేసరికి బేబీ బర్డ్ అనమాట. బర్డ్ అది వచ్చి దగ్గర 4 to 5 నెలలు ఉంటుంది. ఆ 7 కల్లీలు బర్డ్ ఇచ్చారనమాట మనకి, గిఫ్ట్ అయితే ఇచ్చారు. సో వచ్చేసింది కూడా, ఇంటికైతే తీసుకొని వచ్చాను. ఆ రోజు క్లబ్ ఫంక్షన్కి వెళ్ళిన రోజే ఇంటికైతే తీసుకొని వచ్చేయడం జరిగింది.
సో దాన్ని అయితే లాంగ్ డిస్టెన్స్ బర్డ్ నేను ముందుగా అడిగాను అనమాట, మన దగ్గర ఏమన్నా వర్కౌట్ అయ్యేవి ఉంటాయో లేదో, ఈ బర్డ్ ఎంత బాగా వచ్చింది కదా, సో దీనికి ఏది పడితే అది కలిపేసి వర్స్ట్ చేసేయడం నాకు ఇష్టం లేక, అన్న ఏమన్నా లాంగ్ బర్డ్స్ ఎవరి దగ్గర ఉంటే చూడండి కొంచెం చెప్పండి, నేనైతే తీసుకుంటాను, ఛాంపియన్ కలుపుకుంటాను. నా బర్డ్ కొంచెం ఛాంపియన్ కదా 1000లో, సో దాని పేరు ఛాంపియన్ లెక్క మామూలు పెట్టాలి, దాని పేరు దియా, సో దియా కలుపుకుంటాను అని చెప్పేసి. అంటే ఆయన క్యాబిన్లో ఒక మంచి బర్డ్ని తీసి సెలెక్ట్ చేసి ఆ బర్డ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో నేను తెచ్చిన రోజే అలవాటు చేస్తాను, అనుకోకుండా బ్యాడ్ లక్ కొద్ది బర్డ్ అయితే పోయింది గైస్, పావురం పోయింది. మన ఇంటి దగ్గర తెచ్చిన రోజే అలవాటు చేయదని కకృతి మీద బర్డ్ని అయితే బయటకు విడిచిపెట్టేసాను. పావురం పోయి 4వ రోజు వచ్చింది గైస్, వచ్చేసింది, రిటర్న్ అయితే వచ్చింది, ప్రాబ్లం ఏం లేదు. 4వ రోజు అయితే పావురం అయితే రావడం జరిగింది. సో నేనైతే కొంచెం అప్పుడు కాస్త ఊపిరి తీసుకున్నా, ఇంకా ఏం చెప్పాలో కూడా నాకు కూడా అర్థం కాలేదు. అన్నయ్యకి కూడా చెప్పాను, చెప్తే ఎంత పని చేస్తావు, అప్పుడే ఎందుకు విడిచిపెట్టావు అని చెప్పేసి చెప్పారు. ఆయన దగ్గర కూడా బర్డ్స్ పోతున్నాయి ఏజ్ అవ్వడం వల్ల, సో అలా అనమాట. అందుకని చెప్పేసి ఆయన తిట్టారు, ఎందుకు అప్పుడే రిలీజ్ చేస్తావు, ఎందుకు అప్పుడే విడిచిపెట్టేస్తావు అని చెప్పేసి. సో నేను లాస్ట్లో అయితే ట్యాగ్ చేస్తున్నాను, సో ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసుకున్నాను ప్లీజ్. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ. బర్డ్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి, లైక్ అయిందా లేదా మీకు.